సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ మామ మనం. ఏం చేయాలి రవి? హలో గైస్, ఎలా ఉన్నారు? మ్యాటర్ ఏంటంటే మనకి ఈ రోజు నుంచి కాలేజ్ అయితే స్టార్ట్ అవుతుంది. చూస్తూనే థర్డ్ ఇయర్ కి అయితే వచ్చేసాం. 2 years 2 months లాగా అయిపోయాయి. నిజం చెప్తున్నా మామ, కాలేజ్ లో మొన్నే జాయిన్ అయినట్టు అనిపిస్తుంది. ఇంకా పొద్దున్నే లేచి యూనిఫామ్ ఐరన్ చేసుకొని లంచ్ బాక్స్ పెట్టుకొని రెడీ అయిపోయి కాలేజ్ కి అయితే వెళ్తున్నా. బస్ లో చూస్తే ఎవరు లేరు, ఫస్ట్ డేనే కదా, ఎవరు రారనుకోండి. కానీ నేను ఎందుకు వెళ్తున్నా అంటే మన థర్డ్ ఇయర్ స్టార్ట్ అవడమే ఇంటర్న్షిప్ తో అయితే స్టార్ట్ అయింది. ఇంటర్న్షిప్ ఇంపార్టెంట్ అనేసరికి వెళ్తున్నా మామ కాలేజ్ కి. నీలో ఈ యాంగిల్ కూడా ఉందేంట్రా? ఇంకా మనం సీనియర్స్ లాగా కాలేజ్ లోకి అడుగు పెడుతుంటే ఆ ఫీల్ నెక్స్ట్ లెవెల్ ఉంది. కాలేజ్ కి వచ్చి రాగానే కొట్టుకుంటున్నారు మామ మనోళ్ళు. ఏం ఫీల్ ఉండదు మామ. ఇంకా క్లాస్ కి వచ్చి రాగానే కెరీర్ గుర్తొచ్చింది ఒక్కొక్కడికి. ఇంకొకటి రియాక్షన్ ఎలా ఉందంటే ఇలా ఉంది మామ. థర్డ్ ఇయర్ కి వచ్చేసాం అనేసరికి ఇంకా వచ్చింది కొంతమంది అయినా క్లాస్ అయితే చెప్తున్నారు. అందరినీ ఒక వెబ్సైట్ అయితే క్రియేట్ చేయమన్నారు. ఇంకా అందరూ ఎవరికి నచ్చింది వాళ్ళు అయితే క్రియేట్ చేశారు. నేనైతే కెఫే కి వెబ్సైట్ అయితే క్రియేట్ చేశా మామ. మన కెఫే లో చీపెస్ట్ ఐటమే $3.5, అంటే అటు ఇటుగా 350 వేసుకోండి. ఆ మాత్రం ఉంటది మనం అంటే. ఇంకా అలా లంచ్ బ్రేక్ అయితే ఇచ్చారు మామ. లంచ్ బ్రేక్ లో తినేసి అలా కాలేజ్ మొత్తం ఒక రౌండ్ వేసాం. అంతలో మొన్నటితో మా కాలేజ్ తో ఉన్న రుణం తీరిపోయిన మా సీనియర్స్ అయితే వచ్చారు. ఏంటి బ్రో ఇలా వచ్చారంటే సర్టిఫికేట్స్ కోసం అంట. ఇంకా మధ్యాహ్నం మళ్ళీ కొంచెం సేపు క్లాస్ వినేసి ఇంటికి అయితే వచ్చేసా. నా ఈ బీటెక్ జర్నీలో పార్ట్ అవ్వాలంటే ఫాలో కొట్టు మామ. సరే ఉంటా, బాయ్.